అందరికీ ఈ వీడియోలో ట్రిపుల్ బాసర్ వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్ అయితే అంటే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయాయి కదా, ఆ లిస్ట్ కూడా వస్తుంది. తర్వాత కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఎందుకంటే అక్కడ వెనక తెలియకుండా ఉండడం అంటే తెలియకుండా ఏదో ఒక చేయడంతో కన్నా ఇక్కడ తెలుసుకొని ప్రాసెస్ ఎలా ఉంటుందో ముందే తెలుసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను, అందుకని వీడియో చేస్తున్నాను. అండ్ నేను ట్రిపుల్ బాసర్ స్టూడెంట్ని. సో మీకు ఏపీ ట్రిపుల్ కానీ బాసర్ ట్రిపుల్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ట్రిపుల్ బాసర్ వాళ్ళకి 22 జూన్ 2024 5 PM అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయాయి. అండ్ 3 జూలై 2024 ఆ డేట్కి ప్రొవిజన్ లిస్ట్ అంటే ఫస్ట్ ఫేజ్ లిస్ట్ రిలీజ్ చేస్తామని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళకి అందులో వచ్చిన సీట్ వస్తుంది కదా, అంటే ఎవరికైతే నేమ్ వస్తుందో అందులో వాళ్ళు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ కావాలి. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటిది, కౌన్సిలింగ్లో ఏం చేయాలి అన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ మనం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేసుకుంటే చాలామందికి స్ప్రెడ్ అయ్యి తెలియని వాళ్ళకు కూడా తెలిసి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో లైక్ చేసుకోండి. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మనకి ఒక టైం అనేది ఇస్తారు, 8 or 9 o'clock మార్నింగ్. ఈ డేట్ 8th నుంచి 10th జూలై ఈ 3 days కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో 1500 సీట్స్ కదా, ఫస్ట్ 500కి 8th, ఫస్ట్ అంటే నెక్స్ట్ 500 నుంచి 1000 మెంబర్స్కి 9th, అండ్ 1000 నుంచి 1500 వాళ్ళకి 10th. ఈ 3 dates ఇలా సగం మెంబర్స్ని డివైడ్ చేసి ఆ రోజు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఎలా టైంకి ఉంటుంది కదా, ఆ టైంలోపు అక్కడ ఉండడానికి ట్రై చేయాలి, ఓకే. అక్కడ బయట బోర్డు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. అండ్ అప్పటికి అందరు వచ్చి ఉంటారు మీరు వెళ్ళేసరికి. సో అక్కడ మీకు బోర్డు అయితే ఉంటుంది, అక్కడ మీ నేమ్ లిస్ట్ ఉంటుంది. అంటే ఒక చాలా లిస్టులు ఉంటాయి, ఎందుకంటే 1500 మెంబర్స్ కానీ ఆ రోజు 500 మెంబర్స్ వస్తారు కాబట్టి మీ నేమ్స్ అక్కడ ఉంటాయి. అండ్ ఏ రూమ్లో కూర్చోవాలి అనే రూమ్ నెంబర్ ఉంటుంది అక్కడ. ఒకవేళ మీరు చూసుకోవాలి, లైక్ ఎలా ఉంటుంది అంటే రూమ్ నెంబర్స్ 002, 102 అలా ఉంటాయి రూమ్ నెంబర్స్. సో అక్కడ మీరు చూసుకోవాలి, ఒకవేళ అక్కడ చూసుకోవాలి కన్ఫర్మ్గా. అండ్ లోపల కూడా మళ్ళీ మీరు మర్చిపోతే లోపలికి ఎంటర్ అయినాక మళ్ళీ చూపిస్తారు. సో ఫస్ట్ అందరూ టైం కాగానే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అందరినీ లైన్లో నిల్చోమంటారు స్టూడెంట్ని. అండ్ స్టూడెంట్తో పాటు ఒక పేరెంట్ మాత్రమే అలౌ చేస్తారు, పేరెంట్ ఆర్ రిలేటివ్. సో స్టూడెంట్ అయితే చెకింగ్ అనేది చేసుకోవాలి, మీ నేమ్ దగ్గర వాళ్ళ సిగ్నేచర్ లేదా మీరు వచ్చినట్టు వెరిఫై చేసుకుంటారు సెక్యూరిటీ బయట. తర్వాత మీరు లోపలికి ఎంటర్ అవుతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలని. వాళ్ళు చెప్పిన రూట్లో మీరు వెళ్తే ఒక బ్లాక్లో కానీ ఎక్కడ కౌన్సిలింగ్ జరిగితే అక్కడికి తీసుకెళ్తారు. అండ్ అక్కడ మీకు అంటే మీకు నేమ్ లిస్ట్లో ఉంది కదా మీ నేమ్తో ఏ రూమ్లో కూర్చోవాలని. సో మీరు ఆ రూమ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు కూర్చోవాలి. అండ్ టైం కాగానే సార్ కూడా వస్తారు, ఒక సార్ వస్తాడు, ప్రతి క్లాస్కి ఒక సార్ వస్తారు. సో మీరున్న క్లాస్కి కూడా ఒక సార్ అయితే వస్తాడు, కొన్ని పేపర్స్ హ్యాండ్స్ అలాంటివి పట్టుకొని. అండ్ ఆ సార్ ఫస్ట్ ఏం చేస్తాడంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అంటే ట్రిపుల్ బాసర్ అంటే ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది ప్రీవియస్ ఇయర్, అండ్ ఎలా ఉంటుంది ఇక్కడ స్టడీ అని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అండ్ హాస్టల్స్లో ఎలా ఉంటుంది, ఫుడ్ బాగుంటుందా, అలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఫస్ట్. కొంతమంది ఏమనుకుంటారు అంటే కౌన్సిలింగ్లో సీటు పోతాయని. సో సర్టిఫికేట్స్లో తప్పు లేకపోతే ఏం పోదు. అండ్ అప్పుడు కూడా కొంతమంది ఏం డిసైడ్ చేసుకుంటారు అంటే సార్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక మాకు ఇక్కడ సీట్ వద్దని కూడా అప్పుడు ఇట్లా మీరు రావచ్చు, ఓకేనా. అంటే పేరెంట్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇట్లా మాకు నచ్చలేదు అని బ్యాక్ రావచ్చు, కానీ మ్యాక్సిమం ఎవరు ఇప్పటి వరకు అయితే అట్లా పోలేదు. సో ఆ ఛాన్స్ కూడా ఉంటుందని నేను చెప్తున్నాను ముందే. సో సార్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు ఒక ఫామ్ ఇస్తాడు, ఫిల్అప్ చేయాలి మీరు. అండ్ అప్పుడు మీరు ఫిల్ చేస్తూ అంటే మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి అందులో. అండ్ మీరు ఫిల్ చేస్తుంటే మీ పేరెంట్స్ మనీ అయితే ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్లో ఒక దగ్గర మనీ పేమెంట్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది.
అండ్ అక్కడికి వెళ్ళి మనీ అయితే కట్టాలి 4,000. ఓకే, 4,000 మళ్ళీ ఎప్పుడు కట్టాల్సి ఉండదు, ఒక్కసారి అంత అడ్మిషన్ తీసుకున్నట్టు. అండ్ అక్కడ రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి 6 years వరకు. అండ్ నెక్స్ట్ మీ పేరెంట్స్ రాగానే మళ్ళీ మీ పేరెంట్స్కి కూడా ఒక అంటే అదే ఫామ్లో మీ పేరెంట్స్ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీ పేరెంట్స్ మీరు ఫిల్ చేయగానే మీ పేరెంట్స్కి ఆ ఫామ్ ఇచ్చి మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ 2 పట్టుకొని ఒక క్యాబిన్ ఆర్ ఒక సెక్షన్ని ఒక క్లాస్ని వాళ్ళు డెడికేట్ చేస్తారనమాట వెరిఫికేషన్ కోసం. అక్కడ ఏం చేస్తారంటే మీ సేవ వాళ్ళు వచ్చి మీ జస్ట్ 2 minutes అయిపోతుంది ఒక్కొక్కరిది. సో అక్కడ వెరిఫై చేస్తారు మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ మీ సేవ నుంచి వచ్చాయా కావని. సో అవి వెరిఫై చేయగానే మళ్ళీ మీ క్లాస్కి వచ్చి కూర్చోవాలి. తర్వాత మీరు అవి చేయగానే ఆ సర్టిఫికెట్స్ అన్నీ సార్ ఒక్కొక్క నేమ్ పిలుస్తాడు. అండ్ మీ నేమ్ వచ్చినప్పుడు మీరు ఆ సర్టిఫికెట్స్ అన్నీ జిరాక్స్తో పాటు ఇవ్వాలి. అండ్ ఆ సార్ వెరిఫై చేసుకుంటాడు, అన్ని ఒరిజినల్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అది ఇదని వెరిఫై చేసుకుంటాడు. వెరిఫై చేసుకొని మళ్ళీ మీరు ఆ సార్ సర్టిఫికెట్స్ తీసుకొని మీకు ఒక ఫామ్ అయితే ఇస్తాడు, అంటే మీరు ఏమేమి సర్టిఫికెట్స్ ఇచ్చారు, ఇంకేమేమి ఇవ్వాలి అలాంటివి. ఎందుకంటే కొంతమంది NCC సర్టిఫికెట్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు కదా, మళ్ళీ అవి 6 years తర్వాత మీకు అదొక ఉంటుంది. సో ఆ ఫామ్ మీకే ఇస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా సర్టిఫికెట్స్ మిస్ అయినా తర్వాత అప్పుడు ఇవ్వలేదు అది మనల్ని ఏమైనా అంటారు కదా. సో అందుకని అలాంటి గొడవలు ఏం రాకుండా, ఇష్యూస్ కాకుండా మీకు ఫస్టే ఒక ఫామ్ అనేది ఇస్తారు. అందులో మీరు ఏమేమి సర్టిఫికెట్స్ వచ్చాయని చూసుకోవాలి. ఒకసారి సార్ వాళ్ళు వెరిఫై చేసినాక కూడా మీరు ఒకసారి అందులో చూసుకోండి అన్నీ టిక్ చేస్తారా లేదా అని. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతుండొచ్చు, మ్యాక్సిమం అలాంటి తప్పులు చేయరు. సో ఒకసారి అయితే మీరు చెక్ఇన్ చేసుకోండి. ఓకే, అండ్ సర్టిఫికెట్స్ తీసుకున్న తర్వాత మీకు ఐడీస్ అనేది ఇస్తారు, పేరెంట్ ఐడి అండ్ మీ ఐడి, మీకు ఐడి కార్డ్ అనేది ఇస్తారు. సో ఫస్ట్లో ఇచ్చే మీకు అయితే ఐడి కార్డు పర్మనెంట్ అయితే అప్పుడు ఇవ్వరు, టెంపరీగా మీరు ఆ స్టూడెంట్ అని ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు. సో అందులో మీ డీటెయిల్స్ నింపుకొని అండ్ అక్కడ మీ ఫోటో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ పేరెంట్ ఐడి ఏంటి అంటే మీరు ఫస్ట్ 2 yearsలో మీ అంతలో మీరు హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అలాంటి కేసెస్లో మీ అంతలో మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు. క్యాంపస్ బయటికి వెళ్ళాలంటే పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి, అంటే పేరెంట్స్ రావాలి. సో ఎవరెవరు రావాలి నేను తీసుకువెళ్ళని కానీ 3 photos అనేది పే చేయాల్సి ఉంటుంది పేరెంట్ ఐడిలో. ఒకటి నీ ఫోటో, అంటే టోటల్ 4 photos అటుకనికి ప్లేస్ ఉంటుంది. ఒకటి మన ఫోటో ఉంటుంది అంటే స్టూడెంట్ ఫోటో, అండ్ 3 పేరెంట్స్ ఫొటోస్, మీ రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు స్టాంప్ చేసి మిమ్మల్ని వెరిఫై చేసి పంపించేస్తారు అంతే. ఇక కౌన్సిలింగ్లో ఇదే ఉంటుంది, ఏమి పెద్దగా ఉండదు. అండ్ ఫుడ్ ఎలా అంటే కౌన్సిలింగ్ అయిపోయేసరికి 1 or 1:30, 12:30 అలా అవుతుంది. అండ్ కొంతమందికి 2 కూడా కావచ్చు, పరిస్థితులను బట్టి చెప్పలేం. సో ఒకవేళ మీరు ఫాస్ట్గా అయిపోతే మీకు బయట అక్కడ మెస్లోనే మీకు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కొంచెం మనీ అయితే ఉంటుంది, మనీ రేట్ చూసి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా పేరెంట్స్ ఫుడ్ ఎలా ఉంది అని. సో మీరు ఆ రోజు తిని టేస్ట్ చేయొచ్చు అనమాట, అలా అని చెప్తున్నాను. సో మ్యాక్సిమం అక్కడనే తినికి ట్రై అయ్యండి, బయట కూడా తినొచ్చు. కానీ అక్కడ మీరు తింటే ఆ రోజు టేస్ట్ ఎలా ఉంది, క్యాంపస్లో ఫుడ్ ఎలా ఉంటుందని చూడొచ్చు. అండ్ అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. అండ్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రావాలి అనేది కౌన్సిలింగ్లో చెప్తారు. ఒకవేళ అప్పుడు చెప్పకుంటే మళ్ళీ మీకు ఈమెయిల్ కానీ లేదంటే అడ్వకేట్ వెబ్సైట్ ఉంటుంది అప్పుడు కానీ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ అంటే కన్ఫర్మేషన్ లేకపోతే మన ఛానల్లో కూడా మీరు ఎప్పుడు రావాలనే వీడియోస్ కూడా నేను చెప్తాను, అంటే అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు క్యాంపస్కి వెళ్ళాలనేది ఉంటుంది. అండ్ క్యాంపస్కి వెళ్ళినాక కూడా మీకు డబ్బున క్లాసెస్ అనేది స్టార్ట్ కావు, 10 days అలా 1 week అలా మీకు ఏముంటుందంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే క్యాంపస్ గురించి మొత్తం చెప్తారు. అసలు ఫస్ట్ 2 years ఏం చేయాలి, నెక్స్ట్ 4 years ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, PUC తర్వాత ఏం ఎగ్జామ్ రాస్తే మనం బీటెక్లోకి వెళ్తాం, అసలు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, అన్ని డీటెయిల్స్ ఆ రోజే చెప్తారు. సో మీరు ఆ ఎగ్జామ్ అండ్ స్కాలర్షిప్ ఎలా పడుతుంది అన్ని డీటెయిల్స్ ఆ 6 daysలో కవర్ చేస్తారు. ఓకేనా. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేస్తే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసుకుంటే చాలామందికి స్ప్రెడ్ అయ్యి ఈ డీటెయిల్స్ కొంతమందికి హెల్ప్ అవుతాయని విష్. సో మీరు హెల్ప్ చేస్తారా మరి మీ ఇష్టం. సో లైక్ అయితే వేసుకోండి.
థ్యాంక్ యూ.